హాయ్ అండి. హాయ్. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే తియ్యటి చారండి. కారం కారంగా ఉండే చికెన్ కర్రీ పక్కన ఈ చారుతోటి చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ తియ్యటి చారు. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని గిన్నె పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె. స్టీల్ గిన్నె కదండి, స్లోలో పెట్టుకోండి. నూనె వేడయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. అన్నీ మొత్తం తాలింపు వేసుకున్నాక బాగా దోరగా వేయించుకోవాలండి. గిన్నె అడుగంటకుండా చూసుకుంటూ దోరగా వేయించుకోవాలి. తాలింపులన్నీ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. నల్లగా కాదండి, బ్రౌన్ కలర్లోకి రావాలి. స్టీల్ గిన్నె కదా, స్లో మంట మీద పెట్టుకోవాలి. తాలింపులన్నీ బాగా ఏగే వరకు ఉంచుకుని బాగా ఏగిన తర్వాత 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. 4 గ్లాసుల నీళ్ళకి ఒక నిమ్మకాయ సైజు చింతపండుని ఒక గ్లాస్ నీటిలో నానబెట్టుకుని పక్కకు ఉంచుకోవాలి. 4 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం కదండి. ఇప్పుడు చింతపండు రసం కూడా ఈ నీటిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అంటే 1/2 టీ స్పూన్ కారం, సరిపడా పసుపు, అంటే చాలా తక్కువ, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ పసుపు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అండి, సరిపడా ఉప్పు, బెల్లం పొడి పెద్ద టేబుల్ స్పూన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్లు 1.5 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవాలి. మీరు తినే తీపిని బట్టి వేసుకోవాలి. బాగా తియ్యగా కావాలనుకున్న వాళ్ళు 2 పెద్ద టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. వేసుకుని వీటిని అన్నిటినీ కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 20 నిమిషాలు మరగనివ్వాలండి. 20 నిమిషాలు మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన తియ్యటి చారు రెడీ.